హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ పొడి సేమియా. పొడి సేమియా అనేది ఒక స్వీట్ ఐటమ్ అండి. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో వాటర్ పోసుకొని బాగా నీళ్లు మరగనివ్వండి. చూడండి, అట్లా మంచిగా మరుగుతుంది కదా. అట్లా 2-3 పొంగులు రాగానే మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. మనము సేమియా వేసుకుందామండి. ఇప్పుడు ఇంకా ఒకసారి కలిదిప్పుకోండి, మంచిగా కలిదిప్పుకోండి. ఎప్పటి వరకు అంటే సేమియా మనము పట్టుకుంటే చిట్లాలండి. జస్ట్ ఇలా ముక్క 2 సార్లుగా కట్ అవ్వాలి. అప్పుడు దాకా మనం ఉడకబెట్టుకోవాలండి సేమియా అనేది. అలా 2-3 పొంగులు రాగానే తీసుకుందాం. అదిగోండి, ఇప్పుడు చూద్దాం ఒకసారి. సేమియా కట్ అయిపోతుంది. ఇప్పుడు తీసుకొని మనము కట్ చేస్తే మంచిగా ముక్క కట్ అయిపోద్దండి 2 ముక్కలుగా. అదిగోండి, చూసారు కదా, ఇట్లా కట్ అయిపోవాలండి. ఇప్పుడు మనము ఒక చిల్లుల డిష్ ఉంటుంది కదండి, దానికి వడపోసుకోవాలి. వడపోసుకొని వెమ్మటి నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళు అయితే చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే మనకి ముద్ద అనేది రాదండి. ఎమ్మటే చల్లనీళ్ళు అనేది పోసుకుంటే మనకి ముద్ద అనేది రాదు. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఇలా ఉంచుకుందామండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని మనము జీడిపప్పులు వేయించుకుందాం. నెయ్యి వేసుకుందాం. దానికోసము సరిపడా నెయ్యి తీసుకుందామండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాము. గోల్డ్ షేడ్ వచ్చేదాకా జీడిపప్పు వేయించుకుందామండి. అదిగోండి, గోల్డ్ షేడ్ వచ్చింది. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. గసగసాలు ఎంత ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి దీనికి, రెసిపీకి. సో గసగసాలు వేసుకోండి. అట్లానే మనం ఉడకబెట్టుకున్న సేమియా కూడా వేసేసుకుందామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిదిప్పుకుందాం మొత్తం కూడా. ఇప్పుడు పంచదార తీసుకోండి. మామూలుగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1:1 తీసుకోవాలండి. నేను ఆ గ్లాస్కి 1 గ్లాస్ సేమియా పోసుకున్నాను కాబట్టి 3/4 గ్లాసు పంచదార అనేది వేసుకుంటున్నానండి. అందుకని కలుపుకుందండి. ఇప్పుడు స్వీట్ తినే వాళ్ళైతే 1:1 పోసుకోవచ్చండి. మంచిగా కలిదిప్పుకొని పంచదార అంతా మెల్ట్ అయ్యేదాకా కొంచెం సేపు కలిదిప్పుకోవాలండి. మరీ ఎక్కువసేపు వద్దండి, ఎందుకంటే కొంచెం సేపు పంచదార అనేది మెల్ట్ అయిపోవాలి, కరిగిపోవాలి అంతా కూడా. చూడండి, ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి తురుముకొని ఉంచుకోవాలండి. ఇట్లా ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి మనము వేసేసుకోవాలండి. దాంట్లో మొత్తం కూడా మనం ఎండు కొబ్బరి వేసేసుకుందాము. ఎండు కొబ్బరి, గసగసాలు మెయిన్ అండి ఈ ఇంగ్రీడియంట్స్కి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఈ స్వీట్కి. మంచిగా కలిపుకోండి. ఎవరైనా మనకి హఠాత్తుగా వస్తున్నప్పుడు ఈ స్వీట్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ విదిన్ 5 minutes లోపే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది స్వీట్. ఇప్పుడు కొంచెం ఎలాచీ వేసుకుందామండి. ఎలాచీ 4 ఎలాచీ 5 ఎలాచీ దంచి వేసుకోండి. మంచిగా స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకుందామండి లాస్ట్లో. మొత్తం అన్నీ వేసేసి తిప్పేసుకున్నామండి. ఇప్పుడు లాస్ట్లో దించే ముందు కొంచెం నెయ్యి వేసుకుందాము. మంచిగా ఒకసారి కలిదిప్పుకుందామండి. మళ్ళీ నెయ్యి వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకుందాము. అంతే అండి, పొడి సేమియా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.